బీరకాయతో చేసే రెసిపీస్లో మీకైతే ఏది ఇష్టం? మాకైతే బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే బీరకాయలు తెచ్చామంటే చాలండి మా ఇంట్లో బీరకాయ పచ్చడి చేసేయమంటారు. అంత ఇష్టం మా ఇంట్లో అయితే. బీరకాయ తోలుతోటి పచ్చడి అయితే చేస్తుంటారండి, అది అందరికీ కూడా తెలుసు. కానీ నా స్టైల్లో అయితే బీరకాయ మొత్తాన్ని వేసి పచ్చడి చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని చేయటం చాలా అంటే చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్. ముందుగా ఒక అరకిలో బీరకాయలను అయితే తీసుకున్నానండి. కొంచెం ముదురుగా అనిపించాయి, అందుకే పైనట్టుగా ఆ గీరలుగా ఉంటాయి కదండి, వాటిని మాత్రమే నేను పీల్ ఆఫ్ అనేది చేసుకున్నాను. చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. అలాగే డైరెక్ట్గా కూడా మనం బీరకాయల్ని పచ్చడి చేసేసేయచ్చు. చూసారా, లైట్గా పైనుండి ఈ లైన్స్ని మాత్రమే తీసానండి. ఆ తర్వాత పై భాగాన్ని కట్ చేసి పడేసుకోవాలి. చాలా మందికి బీరకాయ తొక్కలతో పచ్చడి చేయటం తెలిసే ఉంటుంది. బీరకాయ మొత్తంతో కూడా పచ్చడి చేయొచ్చని ఎంతమందికి తెలుసు? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్ లో థమ్స్ అప్ సింబల్ ని ఇచ్చేసేయండి. తెలియని వాళ్ళైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టి చూడండి. బీరకాయ తెచ్చిన ప్రతిసారి కూడా మీ ఇంట్లో వాళ్ళైతే పచ్చడే చేయమని చెప్తారు, అంత టేస్ట్ గా ఉంటుందండి. చూస్తున్నారా, పైన ఉండి ఎక్స్ట్రా భాగాన్ని మొత్తం కూడా కట్ చేసి పడేసుకోవాలి. ఇప్పుడైతే బీరకాయని చిన్న చిన్న రౌండ్స్ గా కట్ చేసుకునేసేయండి. ఈ వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా రౌండ్ గా కట్ చేసేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ బీరకాయలు అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక అరకిలో బీరకాయలని తీసుకొని పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్లో ఎవరైనా బీరకాయ తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేసేయండి. కట్ చేసుకున్న బీరకాయని పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకునేసేయండి. అలాగే ఒక కడాయిని ఒకటి తీసుకునేసి అనేది హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసుకునేసేయండి. ఆయిల్ అనేది ఫుల్గా కడాయి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకునేసేయండి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. అలాగే చింతపండుని, ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండుని కూడా వేసుకునేసి బీరకాయ అలాగే చింతపండు ఈ రెండూ కూడా ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలండి. ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ బీరకాయ అనేది చక్కగా మెత్తపడేంత వరకు కూడా బీరకాయని మగ్గిచ్చేసుకోవాలండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ వీడియోలో చూస్తున్నాను కదండి, ఈ విధంగా బీరకాయని మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బీరకాయ అయితే గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు కూడా మనం చక్కగా మగ్గిచ్చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇప్పుడు చూస్తున్నాను చూడండి, బీరకాయ అనేది ఈ స్టేజ్లో ఉండాలి. ఇలా మంచిగా అయ్యేంత వరకు కూడా మగ్గిచ్చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1/2 స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసేయండి. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ పప్పుల్ని కూడా వేసుకునేసి చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది వేయించేసుకోవాలండి. వేరుశనగ పప్పుల్ని ఎప్పుడూ కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవటం వల్ల పప్పు అనేది లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది, పచ్చివాసన లేకుండా ఉంటుందండి. కారానికి తగినంత ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇలా వేరుశనగ పప్పుల్ని అలాగే ఎండుమిరపకాయలని రెండింటినీ కూడా మంచిగా వేయించేసుకోవాలి. ఈ రెండు కూడా వేగుతుండగా 1 స్పూన్ ధనియాలని కూడా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని చక్కగా సిమ్లోనే వీటన్నింటినీ వేయించేసుకోవాలి. ఇక్కడికి వేయించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అన్నింటినీ కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి పచ్చడి అనేది చేసామంటే టేస్ట్ అనేది అంతగా బాగుండదండి. ఇలా మంచిగా వీటన్నింటినీ వేయించేసుకున్న తర్వాత ఒక గుప్పెడు నువ్వుల్ని కూడా వేసుకునేసి చక్కగా నువ్వుల్ని కూడా వేయించేసుకోవాలి. వీటన్నింటినీ వేయించేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకునేసేయండి. ముందుగా ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, ధనియాలు, నువ్వులు వీటిల్ని వేసేసి తగినంత సాల్ట్ను కూడా వేసుకునేసి మిక్సీ పట్టేసేయండి. పచ్చడి అని చాలామంది తేలిగ్గా పడేస్తారండి, కానీ పచ్చడిలో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన బాడీకి ఏదో ఒక రూపంలో మంచి చేస్తుందండి. వీలైతే ప్రతిరోజు లేదంటే డే బై డే వారానికి 2-3 సార్లు అయినా ఏదో ఒక పచ్చడిని చేసి తినటం వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పౌడర్ని చేసుకునేసాను. ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ గంధంలాగా నూరాల్సిన అవసరం లేదు. కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బీరకాయ, చింతపండుని కూడా వేసేసి గ్రైండ్ చేసుకునేసేయండి. రోల్ ఫెసిలిటీ ఉండేవాళ్ళు రోట్లోనే నూరేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకున్న ఈ పచ్చడిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం నీళ్ళని మిక్సీలో వేసేసి
చట్నీలో మిక్స్ చేసుకునేసేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చండి. చాలా మందికి తాలింపు వేస్తేనే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈ విధంగా అయితే పెట్టుకునేసి కొంచెం ఆయిల్ వేసుకునేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఇలా వీటన్నింటినీ వేసుకునేసి ఆయిల్లో వేయించేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వీటన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకునేసి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని ఈ బీరకాయ పచ్చడిలో వేసుకునేసి మొత్తం కూడా మిక్స్ చేసుకునేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, సంగట్లోకైనా, ఇడ్లీ, దోశ ఇలా వేటిలోకైనా సరే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి.